అందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 17వ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను, వినుము. పూర్వము కృష్ణ మధునుడు మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను, శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జాహ్నమునిని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా కృష్ణమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెనిట్లైనను పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచూ ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచ్చటనే ఆశ్రమ పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొల్పి వేదపఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడను ఆశ్రమము లోపలికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకుని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చుమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెను కామ పరవశమై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేను ఇంద్రుడినని ఇంద్రుడు సమాధానమిచ్చెను. మిత్రవిందుడను జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిదముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకమునే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అసట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపమున వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేని వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమికొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరముల యందు సముద్ర తీరమునందును తిరుగుచుండెరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లు వివరించిరి. దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రాతకాలమున నది లేదా తటాకాదుల యందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వ పాపములను నశింపజేయును.
మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపురూప దానము, పాయసదానము, వస్త్ర కంబళము దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు శుభములై యుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలు దివ్యమునులు మాటలు విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టెను. పచ్చని హారములు, వైజయంతిమాల మున్నగ అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతనిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువవు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షము అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై యున్నది. నీవు సచ్చిద్రూపడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యథాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములు నీవే. మాట, మనస్సు మున్నగవానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పయే మేము చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు మునిభార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపము పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గార్ధపముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వారిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను నమ్మి విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలము మాఘస్నానముచే స్వస్థుడగున విచిత్రముగా ఉన్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగకపోవటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితిని పొందెనని చెప్పాను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువు ఇట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు
గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాల మొగుటచే గంధర్వులు విద్యాధరులు మున్నగు దేవజాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులను కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చిన గంగా తీరమున చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను, మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుండని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘస్నానమును దూషించి నిరాకరపరచుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులు కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీయూ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతముగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపము చెందెను. కానీ పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయకముందు ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనం ఉండును? తన భార్యతో కలిసి తన లోకమును పోవుచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకమునకు వచ్చెను. అచటనున్న తన భార్యను విశ్వామిత్రుణ్ణి చూచి జరిగిన దానిని తెలుసుకొనెను. మహర్షివై ఉండి కపి వికారమును చిత్త చాంచల్యము నందితివి, కావున నీవు కోతిముఖము కలవాడవ అగుము, బుద్ధిమాంద్యము అందున అని విశ్వామిత్ర మహర్షిని శపించెను. భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమున ఉండుమని శపించెను. తన లోకమునకు తిరిగి వెళ్ళెను. విశ్వామిత్రుడు గంధర్వ భార్యయు శాపముచే కోతిముఖము కలవాడై మందబుద్ధి అయి తిరగసాగెను. గంధర్వుని శిలారూపమునందనే ఇట్లు కొంతకాలమును గడిచిన తరువాత త్రిలోక సంచార్యకు నారద మహర్షి అచటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూచెను. అంతటి మహర్షి ఇట్లయ్యేనేమని ఆశ్చర్యపడెను. దివ్య దృష్టిచే జరిగిన దానిని తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారమును అణుచుకొనలేకపోయినప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకొనగలవాడెవ్వడని పలు పలు రీతులు విచారించెను. విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకు సంకల్పము చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించెను. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును సంతుష్టుడనైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యెను. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నంది నారదునకు కృతజ్ఞతలు చెప్పాను. పిమ్మట వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానము ఆచరించిరి. తమ కమండలంలో ఉన్న పవిత్ర జలమును పాషాణముపై జల్లిరి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందెను. పోయిన దివ్యశక్తులను పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగాస్నానమును దివ్యశక్తులను పొంది చేసి తన లోకమునకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘస్నానమును మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు తనకి శాప విముక్తి కనుగడని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. మాఘపురాణమందలి 17వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.